విజయ్ దేవరకొండ రష్మిక చేసుకునే వివాహంలో మనమందరం అదేదో బాగుందని పాటించేది కాదు అది. ఎస్, ఆ అమ్మాయి వారి వారి పద్ధతుల్ని వదలకుండా ఇది చేసుకుంటున్నారు. నిజంగా మంచి బాగుంది విషయం కదా? కదా రమ్మగారు. ఇప్పుడు తినే గాని సాయి పల్లవి సిస్టరే గాని లేకపోతే క్రిస్టియన్ మెథడ్ లో చేసుకున్న హిందూ మెథడ్ లో చేసుకున్న వారి వారి సాంప్రదాయాల్ని వదలకుండా వదలకుండా తర్వాత ఫ్యామిలీస్ కూడా సంతోష పెట్టడం ఆ అంతే వైపు కదా. కుటుంబాల వాళ్ళందరూ తెలుగు పెళ్లి అయిపోతుందంటే మన అయ్యో అలా చేస్తారా ఇలా కాదా అనిపిస్తుంది. అవును అవునా, అవును మన పద్ధతి కాదా అనిపిస్తుంది. ఆ కించలేకుండా అది ఇది కూడా చేసుకుంటున్నారు. ఎవరైనా మన సమంత గారిని చూసాం, భూతశుద్ధి భూతశుద్ధి. వివాహం చేసుకున్నారు ఆవిడ అక్కడ. ఈషాలో ఈశాల చేసుకున్నారు. చేసుకుంది. ఈషా ఫాలోవర్స్ చాలా మంది అక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మనకు అప్పుడే తెలిసింది. అవును అంతకు ముందు కొంతమందికి తెలుసునంటే ట్రూ ఫాలోవర్స్ గా అక్కడికి తిరిగిన వాళ్ళకి తెలుసు. మనకు అప్పుడే తెలుసుకున్నాము. తర్వాత మేము కూడా ఇలాగే చేసుకున్నాం, మేము ఈ పెళ్లి అటెండ్ చేసాం, ఇది జరుగుతాయి ఇక్కడ సహజంగా అని. ఆ వార్తలను కూడా చూసాం. ఇప్పుడు మనకి అగ్నిహోత్రం పెట్టుకుంటేనే పెళ్లి కాదు, పెళ్లి చాలదు అని అనుకునే వాళ్ళు అది చేసుకున్నాం. ఆర్య సమాజ్ వివాహాలు ఉన్నాయి, అక్కడ ఏం లేదు, చాలా సింపుల్ గా ఉంటుంది. కొన్ని పెళ్లిళ్లలో ఈ మాంగభరణ ఏమంటారు, మన కుంకుమ కుంకుమ పాపెట్లో నుదుటిన మన వైపు మనకేం ఉండదు కదా. అట్లా ఉండదు. తమిళ పెళ్లిళ్ళలో కూడా ఇలా చేయబెట్టి అమ్మాయికి బొట్టు పెట్టిస్తారు. అవును మన దగ్గర అసలు బొట్టు పెట్టించే విధానమే ఉండదు. విధానాలు మార్పు, కానీ మన సొంత విధానాన్ని అవలంబించాలన్న ఆలోచన ఐడియా బాగుంది. Wonderful. దానికి మనం అమ్మాయిని చాలా